సార్ రోడ్ నెంబర్ 2 ఇప్పుడు ఉంది కదా, అది బంజారా రాఘవేంద్రకి ఇచ్చారు. దేనికి ఇచ్చారు సార్? షాపింగ్ మాల్ పెట్టుకుని రెంట్ వసూలు చేసుకోవడానికి ఇచ్చారా, లేకపోతే చెప్పినట్టు స్టూడియో కట్టి 10 మందికి ఉపాధిగా 24 క్రాఫ్ట్స్ అని పకోడీ కబుర్లు చెప్తారు. కృష్ణానగర్ వేతలు ఇవాటికి పోలే. నలుగురు చుట్టూ థియేటర్లు ఆలవారంలో ఉంటాయి. దిల్ రాజు, అల్లు అరవింద్ గారు వీళ్ళ పక్షానే ఉంటుంది థియేటర్లు కూడా. ఆ నలుగురు సినిమా సత్య నలుగురు మోసుకుని మనకు సినిమాలు చేస్తారు. జీవితాంతం వీళ్ళు మనం నలుగురితో రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకుని నటిస్తున్నారు. ఒకసారి బాలగారు చెప్తారు. సో వీళ్ళందరూ మెమరాండం ఏమని సబ్మిట్ చేస్తారంటే, మేము ఇంతమందికి ఉపాధిని ఇస్తాము, ఇంతమందికి మేము డెవలప్ చేస్తాము, ఇంతమందికి మేము ఇది చేస్తాము అని చెప్పేసి తీసుకొస్తారు. ఓనర్స్ ఎవరో వాళ్ళు అప్పుడు ఆల్ టుగెదర్ మెమరాండంలో మీరు ఏదైతే చూపిస్తున్నారో, ఇప్పుడు ప్రభుత్వాలు కూడా అప్పుడు డ్యూ డిలిజెన్స్ పాటించకుండా, మైండ్ అప్లికేషన్ చేయకుండా దాన్ని ఒక సొసైటీ ఫార్మేషన్స్ చేసి ఆ సొసైటీ పేరు మీద ల్యాండ్ ఇచ్చి దానికి ఫిలిం ఛాంబర్ ఏ విధంగా ఎలక్షన్ జరిగితే ప్రాపర్టీ పబ్లిక్ ప్రాపర్టీని ఉండేది కదా. ఈ రోజు వాళ్ళు చేసిన ఇక్కడ ఏంటి కలరబుల్ ఎక్సర్సైజ్ వీళ్ళకి. అంటే ఇల్విల్తో వీళ్ళ వెన్స్ అండ్ ఫ్యాన్సీస్తో వీళ్ళకి పవర్ రాగానే సీఎం అయిపోగానే వాడిపోయి బుకే ఇస్తాడు, షాలో కప్పుతాడు, వీడికి నచ్చినట్టు జీవోలు పాస్ చేస్తారు. ఇది కలరబుల్ ఎక్సర్సైజ్ కాదు, ఇది మిస్యూజ్ ఆఫ్ పవర్ కాదు, ఇది మిస్యూజ్ ఆఫ్ చైర్ కాదు. ఇది వీళ్ళు సీఎంలకి సినిమా ఇండస్ట్రీస్ వాళ్ళు పోయి పూల గుప్పే బొకేలు శాల్వాలు కప్పేది దేనికోసం అంటే ఇలా సబ్సిడీలో జీవోలు పాస్ చేసుకోవడం కోసము, ల్యాండ్ తీసుకొని దాన్ని ఎంజాయ్ చేయడం కోసం మాత్రం. ఇప్పుడు మీరు అన్నారు సరే కొనుక్కున్నారని చెప్పేసి అని, ఏ రేట్లో కొనుక్కున్నారండి? కొనుక్కోండి దేనికోసం అండి? మీరు చెప్పే మెమరాండం దేనికోసము? వీళ్ళని డెవలప్ చేస్తాము, వీళ్ళని అప్లిఫ్ట్మెంట్ చేస్తామని చెప్పి. అప్లిఫ్ట్మెంట్ అయిన సరే, ఇప్పుడు ఎవరైనా కానీ సినిమా వర్కర్స్ మీరు ఒక ఆర్టీఏ పెట్టండి గవర్నమెంట్కి, ల్యాండ్ ఇచ్చిన వాటిల్లో మా సినిమా వర్కర్లు ఎంతమంది అప్లిఫ్ట్ అయ్యారు, ఎవరెవరు అప్లిఫ్ట్ అయ్యారు, దాని డీటెయిల్స్ ఏమైనా చెప్పండి. జీరో, వాళ్ళ డీటెయిల్స్ ఉండవు. మీ పేర్లు చెప్పుకొని వీళ్ళ పేర్లు చెప్పండి. ఈవెన్ మీరు కూడా సినిమా మంచి నాకు తెలిసి వినండి, ఇప్పుడు చిత్రపురి కాలేజ్ విషయంలో మీరు కూడా వినున్నా నేను. సో మీరు ఇప్పుడు మీ పేర్లు చెప్పుకొని వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరు సో కాల్డ్ కొంతమంది ఫ్యామిలీస్. ఇప్పుడు ఆ నలుగురు అని చెప్పేసి కేఎస్ ప్రసాద్ గారు ఎలా అన్నారో ఆ 4 ఫ్యామిలీస్ అంతే. ఎవరు డబ్బులు అండి ఇవన్నీ? ఆస్తి ప్రాపర్టీ ఎవరిది? మనం సీలింగ్ యాక్ట్స్ తీసుకొచ్చాం. దేనికి సీలింగ్ యాక్ట్? ఇప్పుడు పివి నరసింహారావు గారు ఉన్నారు, ఇందాక టాపిక్ వచ్చింది. సీలింగ్ యాక్ట్ వచ్చినప్పుడు ఆయన ఏం చేశారు పాపం? ఆయన ల్యాండ్స్ అన్ని 100 ఎకరాలు ఇచ్చేసాడుగా. మరి వీళ్ళకి ఏమైంది? పందికొక్కలు తింటున్నారు కదా అందరూ, సిగ్గుసరం లేదు ఒకరికి కూడా. సారీ, నేను ఈ వర్డ్స్ వాడకూడదు, కానీ నేను ఎందుకు వాడుతున్నాను తెలుసా? ప్రజల యొక్క బ్లడ్ని ఇంత సక్కింగ్ చేసే మనుషులు మళ్ళీ వీళ్ళు బయటకు వచ్చి మైక్ లో మంచి మైక్ లో మంచి రక్తం మీరే తాగేస్తారని కాదు, చెవులో చెడు చెప్పాలి, మైక్ లో మంచి చెప్పాలి. ఇట్లాంటి వాళ్ళ మనం హీరోలుగా, సూపర్ స్టార్ గా, మెగా స్టార్ లాగా, లేకపోతే రెబల్ స్టార్ లాగా, లేకపోతే ఇంకో స్టార్లు అని చెప్పేది. ఏం స్టార్లు వీళ్ళందరూ? మన అమరావతికి వెళ్తుందా? ఇండస్ట్రీ మళ్ళీ చెప్పండి. ఇండస్ట్రీ అమరావతికి తీసుకెళ్తాను. ఒకప్పుడు మన విజయవాడలోనే ఉండేది అది ఇండస్ట్రీ అనేది, ఇప్పుడు మళ్ళీ వెనక్కి తీసుకెళ్తాం. వెళ్తుంది సార్ వెళ్తుంది. ల్యాండ్ వస్తాయి కానీ అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏముండదు. ఎవరికి ఇస్తారో తెలుసా ల్యాండ్స్? ఇక్కడ ఎవరికైతే స్టూడియోలు ఉన్నాయో, ఇక్కడికి ఎవరికైతే ఎస్టాబ్లిష్మెంట్స్ ఉన్నాయో వాళ్ళకే మళ్ళీ ఇస్తారు. గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి, లేని వాళ్ళకి ఆల్టర్నేటివ్ మీకు, నాకు, కేఎస్ ప్రసాద్ గారికి మనం డెవలప్ చేస్తాం వినండి. అప్పుడు గవర్నమెంట్ నిజంగా అనుకోవచ్చు, ఎందుకంటే ఇప్పుడు మనం కూడా మీడియా మనుషులమే కదా. మనం కూడా ఇప్పుడు సినిమా రంగం అంటే ఒకటే కాదు, ఓన్లీ సినిమా థియేటర్లో వస్తే కాదు, మనం కూడా టీవీ వస్తున్నాం, మనం కూడా మీడియాలో ఉన్నాం, మనం కూడా ప్రమోషన్ చేస్తున్నాం కదా. సో మనం కూడా మీడియాకి, టీవీకి సంబంధించిన వాళ్ళమే, మనం కూడా ఆర్టిస్టులమే. సినిమా ఇండస్ట్రీ ఎవరికి ఇస్తారో తెలుసా? ఏ బాలకృష్ణకో, ఏ మెగాస్టార్ కాంపౌండ్కో, లేకపోతే ఏ రామానాయుడు వాళ్ళకో, లేకపోతే ఈనాడుకు సంబంధించిన వాళ్ళకో, లేకపోతే ఇంకో వీళ్ళకి ఇస్తారు. మీకు ఇంకా హాస్యాస్పదం చెప్పినా, మరి అవునో జరిగిందో లేదో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు ఉన్నారండి, మీరు ఎవరైనా చంపేశారు, ఆ రోజు మీకు మెంటల్ సర్టిఫికేట్ వస్తుంది. కొద్ది రోజులు కేసు కొట్టే కానీ మళ్ళీ మీకు ఫిట్నెస్ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. అది ఎట్లా వస్తుంది? ఆయన 3 సార్లు ఎమ్మెల్యే, మళ్ళీ ఆయన 3 సార్లు ఎమ్మెల్యే. సిగ్గుసరం ఏమైనా ఉందా ప్రజలకి? వాళ్ళు ఎట్లా ఓటేశారో నాకు తెలియదు. కానీ నిజంగా కాస్త బుర్ర బుద్ధి పెట్టుకుంటే, ఆయనకి మతి సీమితం లేదని చెప్పిన ఒక మనిషిని చంపేసిన వ్యక్తి, చంపడానికి ట్రై చేసిన వ్యక్తిని మళ్ళీ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఇంకో డాక్టర్ ఇచ్చేస్తాడు. పంచాయతీరాజ్ శాఖలో పంచాయతీ నిధులు 3 మండలాలు కలిపి 50 లక్షలు ఇచ్చేసారట హిందూపూర్లోనే. సో ఇది నాకు తెలిసినంత వరకు ఎమ్మెల్యే అంటే నియోజకవర్గంలో మన రాజ్యాంగం ప్రకారం అక్కడ ఉండాలి, నివాసం ఉండాలి. నివాసం ఉండి అక్కడే వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్ అయిన తర్వాత ఒక ఇంటికి రెంట్ తీసుకోవడమో, కొనుక్కోవడమో, ఏదో తలాడాలి చేసుకుని వాళ్ళకి సర్వీస్ చేయాలి. వేరే సబ్జెక్ట్. దీని ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ని పెట్టుకుని ఏ విధంగా రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యి ప్రభుత్వ అధికారుల్ని, ప్రభుత్వంలో ఉన్న ఖజానాని ఏ విధంగా వీళ్ళు తింటున్నారు అన్నదానికి ఒక నిదర్శనం. ఇప్పుడు దాకా మీరు చూస్తున్నారు అందరు వీళ్ళే. కరెక్ట్. అయితే మధు గారు మీరు చెప్పండి, అంటే
అక్కడ ఒకవేళ వెళ్ళాలని ఎప్పటి నుంచో జగన్ ప్రభుత్వం కాదు, అప్పటి అది మన సార్ చెప్పినట్టుగా ప్రసాద్ గారు చెప్పినప్పుడు అప్పటి నుంచి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎందుకు సఫలీకృతం కావట్లేదు? సఫలీకృతం కాదు. ఇక్కడ సారు తన ప్రసాద్ గారు చెప్పినట్టు, బాలా గారు చెప్పినట్టు, తరలిపోవడం అంటే సినీ పరిశ్రమ తరలిపోవడం అంటే ఆ 4 కుటుంబాలు తరలిపోవడమే. 24 క్రాఫ్ట్స్లోనూ ఉన్నటువంటి కార్మికులకు ఇక్కడ ఏం న్యాయం జరిగింది, అక్కడ ఏం న్యాయం జరుగుతుందని హామీ ఉంది. ఇప్పుడు కొన్ని కుటుంబాలు మాత్రమే లబ్ధి పొందడాన్నే మనం సినీ పరిశ్రమగా అనుకున్నంత కాలము కూడా సార్ నాకు చెప్పండి, ఇప్పుడు దాకా వచ్చిన సీఎంలు లేకపోతే ఇప్పుడు దాకా వచ్చిన మినిస్టర్లు, సినిమాటోగ్రఫీ మినిస్టర్లు ఎవరు పిలిచి కామన్ కార్యకర్తలు వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడాడు? వీళ్ళు ఎంతసేపు కూర్చున్న ప్రొడ్యూసర్లు, 4 డైరెక్టర్లు, 4 హైట్లో ఉన్న వాళ్ళని పిలిచి కూర్చోబెడతారు. ఏం వీళ్ళకి బుద్ధి పొరలేదా? మినిస్టర్లకి వాళ్ళకి తెలియదా? ప్రజాప్రతినిధులు అయి ఉన్నారు కదా, ఓటర్లు వేసింది కామన్ మ్యాన్ కదా, ఏం చేస్తున్నారు? వాళ్ళకు ఏం మైండ్ అప్లికేషన్ ఉండదా? ఈ సీఎంలు కానీ లేకపోతే చీఫ్ మినిస్టర్లు కానీ అందరు వాళ్ళ ఫేమస్ వాళ్ళని పిలిపించి మాట్లాడతారా? కాసిన సెన్స్ ఉండాలి మినిస్టర్లకి. అదే ఇక్కడ ఎవరు పిలిచి ఎవరు మాట్లాడతారు? మా అయితే ఒక ఎలక్షన్ ప్రసంగం వస్తారు, ఈ కృష్ణనగర్లో మీకు వెతలు ఏమున్నాయంటే చిత్రపూరి కాళ్ళని కట్టి వాళ్ళు మొహాన పడేశారు. ఇంకంతకన్నా ఏముంది? అంటే ఇప్పుడు ఒకటే సార్ చెప్పేది, ఆ 24 క్రాఫ్ట్స్ అని చెప్తూ ఉంటారు. ఇక్కడ కృష్ణనగర్ లో ఉన్న వెతలు అవడం తీర్చేటప్పటికి మన సినిమా ఇండస్ట్రీతో సీఎంతో ముఖాముఖి సీఎంతో మీటింగ్ అన్నారు. ఏమన్నా పిలిచింది సీఎం ఇక్కడ? నీకు తెలిసిన సోకాల్ పెద్దలేనా? నేను సీఎంకి డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తున్నా. ఏం మిగతా వాళ్ళు మనుషులు కదా? నువ్వు వాళ్ళని కదా పిలిచి మాట్లాడాలి. వీళ్ళు ఏసీలో కూర్చున్న వాళ్ళకేం తెలుస్తుంది బాధలు? సినిమా ఇండస్ట్రీలో గ్రౌండ్లో ఉండి పనిచేసేవాడికి తెలుస్తుంది. వాడిని పిలుచుకొచ్చి మాట్లాడు. అల్లు అర్జున్ ఇష్యూ వాళ్ళేం సార్ మాట్లాడేది ఎందుకు మాట్లాడరండి? వాళ్ళేం మాట్లాడతారు అంటే ప్రొడ్యూసర్ అయితే వాళ్ళకి డబ్బులు పోతాయి అంతేనా? అంటే డైరెక్టర్కి డబ్బులు పోతాయి అంతేనా? సినిమా దేనికోసం ఉండేది? ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి డబ్బులు టికెట్లు పెంచమని చెప్పారు. ఎవరెవరు క్రాఫ్ట్లో మిగతా వాళ్ళకి వస్తున్నాయి. అసలు సినిమా ఇండస్ట్రీ ప్రాఫిటబుల్ ఇండస్ట్రీ కాదు, తెలుసా మీకు? ఇట్స్ నాట్ ప్రాఫిటబుల్ ఇండస్ట్రీ. ఆర్ట్స్ అండ్ కల్చర్ దేనికి, ప్రమోషన్స్ దేనికి ఇస్తుంది గవర్నమెంట్? రాజుల కాలం నుంచి దేనికి తీసుకొచ్చారు? వాళ్ళకి సబ్సిడీలు దేనికి ఇస్తుంది? ప్రతి గవర్నమెంట్లో ప్రతి కంట్రీలోకి వెళ్తే అక్కడి నుంచి సబ్సిడీలు తెచ్చుకుంటారు. దేనికి ఇస్తున్నారండి సబ్సిడీ ఇచ్చే? దేనికి? ఒక కల్చర్ని, ఒక ఆర్ట్ని ప్రమోషన్ చేసేది సినిమా వాళ్ళ రూపంలో చేస్తారు. అది ఒక యాక్ట్. అది దాన్ని ప్రాఫిటబుల్ బిజినెస్ సార్. ఇప్పుడు మనం మాట ఎవరు మీకు గవర్నమెంట్లో ఎందుకు టికెట్లని రిస్ట్రిక్షన్ చేస్తున్నాయి చెప్పండి? పనిలాగానే గవర్నమెంట్ తెలియదా? పార్లమెంట్కి తెలీదా? లేకపోతే అసెంబ్లీలకు తెలీదా? లేదా కలెక్టర్లకు తెలీదా? వాళ్ళు ఎందుకు మీకు రిస్ట్రిక్షన్స్ పెట్టారు? మీరు అట్లా కమర్షియల్స్ చేయకూడదు. మీరు ఒక కథను తీసుకొస్తే ప్రజలకు చెప్పాలనుకుంటున్నారు కాబట్టి దానికి ప్రతి ఒక్కరికి తెలియాలి. ఇట్స్ పబ్లిక్ అట్ లార్జ్ ఇంట్రెస్ట్ అది. కాబట్టి మీకు సబ్సిడీలు ఇస్తున్నారు. ఊరికనే కాదు, అది ప్రజలందరూ తెలుసుకోండి. ఈ సినిమా ఇండస్ట్రీలో మేము రేట్లు పెంచుకుంటాం, మేము ఇంత ప్రొడక్షన్ చేసాం. ఆ మహానుభావుడు డీసీఎం, అక్కడ ఉన్న డీసీఎం అంటే వ్యాన్ కాదండి, డీసీఎం అంటే అక్కడ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అనుకున్న పవన్ కళ్యాణ్, ఆయన అయ్యా నీకు తెలియదు ఏమాత్రమో, నాకు తెలిసినంత వరకు కాస్త సెన్స్ పెట్టుకొని నువ్వు మాట్లాడడం నేర్చుకో. ఎందుకంటున్నా అంటే ఈ విషయం నేను, నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేసి నువ్వు ప్రొడక్షన్ చేస్తే నీకు రూల్స్, రెగ్యులేషన్స్, లాస్ కొన్ని ఉంటాయి. నువ్వు ఇష్టం వచ్చినట్టు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి లేదు, ప్రొడక్షన్ చేయడానికి లేదు, సినిమాని తీసుకొచ్చి నీ ఇష్టం వచ్చిన రేట్ నువ్వు ఫిక్స్ చేయడానికి లేదు. ఇదేమన్నా ఎసెన్షియల్ సర్వీస్ అనుకున్నావా? నీ ఇష్టం వచ్చిన నువ్వు రేట్లు ఫిక్స్ చేసుకోవడానికి? నీకు తెలియకపోతే దయచేసి మళ్ళీ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కట్టుకో, చదువుకో, ఆర్ట్స్ తీసుకో. ఏం బేసిక్స్ తెలియకుండా ఓన్లీ ఇంటర్మీడియట్ అయిపోయేసి నేను రాజ్యం చేసుకుంటాను, నేను డీసీఎం అయిపోతా, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడేస్తావా? మనోభావాలు వేరే వాళ్ళకి దెబ్బతినవా? నేను ఎందుకంటున్నాను తెలుసా విషయము? ఆయన మాత్రం పిచ్చా మాటలు మాట్లాడచ్చు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడకూడదు. ఈయనకు ఒక్కడే మనోభావాలు ఉంటాయి, మిగతా వాళ్ళకి ఎవరికి ఉండవు. ఈయన మాత్రం పంచులు ఉడగొడతారు, మిగతా వాళ్ళు ఉడగొట్టకూడదు. ఈయన మాత్రం చెప్పులతో కొడతారు, మిగతా వాళ్ళు కొట్టకూడదు. ఈయన మాత్రం రాళ్ళతో కొడతాడు, మిగతా వాళ్ళు కొట్టకూడదు. ఇది ఎక్కడ ఈక్వాలిటీ నాకు అర్థం కాదు. అసలు ఆయన డీసీఎం ఎట్లా చేస్తారో నాకు అర్థం కాదు. అసలు ఏ విధంగా ఓట్లేసి గెలిపిస్తారో నాకు అర్థం కాదు. ఇప్పుడు నాగబాబు గారిని కూడా మంత్రి